హాయ్ హలో వెల్కమ్ టు లోవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే వివో వాళ్ళు కూడా ఫ్లిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చారు, ఒప్పో వాళ్ళు తీసుకొచ్చారు, వేరే వేరే కంపెనీలు తీసుకొచ్చారు. మేమేం తక్కువ, మేము కూడా తీసుకొస్తాం అని చెప్పి ఫ్లిప్ మొబైల్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. ఈ మొబైల్ని ఫ్యూచర్లో అయితే తీసుకొస్తున్నారంట. ఇప్పుడైతే అప్డేట్ అయితే ఇచ్చారు, మేము ఫ్లిప్ మొబైల్స్ లో తీసుకొస్తున్నాం అని చెప్పేసి. ఇంకా దాని గురించి అప్డేట్స్ అయితే ఏం ఇవ్వలేదు. ఒక ప్రాసెసర్ విషయంలో మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ మాత్రం తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ నేమ్స్ కూడా వీళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు అనమాట. నేమ్స్ అయితే పేటెంట్స్ అయితే ఫైల్ చేశారు. ఆ నేమ్స్ లో వచ్చేసి వివో ఎస్ ఫ్లిప్ లేదా వివో వి ఫ్లిప్, ఈ రెండు పేర్లలో ఆ సిరీస్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇంతవరకు అయితే క్లారిటీ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఫ్లిప్ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వీళ్ళైతే అఫీషియల్ గా అయితే లాంచ్ చేస్తారు. రూమర్స్ కాదు, అఫీషియల్ గా లాంచ్ చేస్తారు. పేర్లు కూడా ఇంకా ఏది పెట్టాలని చెప్పి కన్ఫ్యూజన్ గా ఉన్నారు వీళ్ళైతే. చూడాలి ఇంకా ఫ్యూచర్ లో వీళ్ళు వస్తారా అని చెప్పేసి. ఆల్ ది బెస్ట్ వివో వాళ్ళకి అయితే. మంచిగా ఫ్లిప్ మొబైల్స్ లో ఇప్పుడున్న రేస్ లో అయితే మీరు కూడా మంచి మంచి మొబైల్స్ అయితే చేసేసి జనాలకి అయితే మంచి మొబైల్స్ అయితే తీసుకురండి. ఇప్పుడు వస్తున్నదంతా ఇంకా ఫ్లిప్ మొబైల్స్, అప్పుడు అన్ని సీజన్స్ అదే కాబట్టి ఫ్లిప్ అయితే కొంటున్నారు, అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. వీళ్ళు కూడా మంచి ఫ్లిప్ మొబైల్స్ కానీ తీసుకొని వస్తే సక్సెస్ అయ్యే అవకాశం చాలా అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే ఫ్లిప్కార్ట్ లో మనకు తెలిసిందే కదా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి. ఇయర్ లోనే పెద్ద ఎత్తున జరిగే సేల్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారనమాట. ఈ రోజు నుంచి 27th నుంచి అయితే వీళ్ళు ఆఫర్ పెట్టేశారనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రీసెంట్ గా తీసుకొచ్చారు కదా ప్రైస్ ల్యాక్ అని చెప్పి, వేరే వేరే యాప్ లో అమెజాన్ లో ఉన్నది, వేరే వేరే దాంట్లో ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కూడా తీసుకొచ్చేసారు ప్రైస్ లాక్ అని చెప్పేసి. ఆ ప్రైస్ లాక్ అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏమన్నా నార్మల్ గా మొబైల్ యూస్ చేస్తుంటాం కదా, ఏమన్నా మనకి ఏమన్నా ప్రోడక్ట్ నచ్చింది, కాకపోతే మన దగ్గర కొనే అంత డబ్బులు అయితే లేదు, కానీ ఆఫర్లు అయితే చేంజ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి గంటకి ఆఫర్స్ అనేది ఈ ఫెస్టివల్ సీజన్ లో అయితే, ఈ సేల్స్ లో అయితే ప్రతి గంటకి నిమిషాల్లో కూడా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అప్పుడు మారిపుడిస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు 5,000 ఒక ప్రోడక్ట్ ఉంది, ఇంకా 6,000 మారిపోకుండా ఇప్పుడు మారిపోతుంది ఎలా తెలుసు కాబట్టి, ఆ 5,000 ఉన్న తక్కువలో ఉన్నప్పుడే మనం కొంత అమౌంట్, ఎక్స్ అమౌంట్ 5,000 లేదా 1,000 2,000 అంత సమ్ అమౌంట్ కానీ కట్టేసి దాన్ని అట్లే మనం లాక్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఇంకా ఎక్కువ, మన దగ్గర వేరే వాళ్ళ దగ్గర అడిగి లేదా తీసుకొని ఆఫర్స్ మనం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కావాలంటే మనం అప్పుడు ఆ ప్రైస్ లాక్ అలానే ఉండిపోతుంది, పెరగదు. పెరిగినా కానీ మన నార్మల్ వేరే వాళ్ళకి పెరిగినా కానీ మనం ప్రైస్ లాక్ చేసుకుంటాం కాబట్టి అలానే ఉండిపోతుంది. మనం అయితే ఆ ప్రోడక్ట్ అయితే కొనొచ్చు. వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఇప్పుడు 27th నుంచి ప్రైస్ లాక్ చేసే అవకాశం అయితే ఉంది. ఎవరన్నా ప్రొడక్ట్స్ ఏమన్నా కొనాలనుకునే వాళ్ళు అయితే ఒకసారి అయితే ఫ్లిప్కార్ట్ లో లుక్ అయితే వేసేయండి. అమెజాన్ లో కూడా 10th నుంచి అని చెప్పారు. ఇంకా ప్రోడక్ట్స్ అయితే కొన్ని రివీల్ చేశారు. ఏసీస్, ల్యాప్టాప్స్, నార్మల్ ఫ్రిడ్జెస్, ప్రతి ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏదైనా, ఎలక్ట్రానిక్ సంబంధించి, బట్టలకు సంబంధించి, ఫ్యాషన్ కి సంబంధించి ఏదైనా కానీ ఇయర్ లో బిగ్ సేల్ అనమాట ఇదైతే. ఒకసారి అయితే చాలా అయితే అప్రమత్తంగా ఉండండి. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. కొనే వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే చాట్ జీపీటీ నుంచి అయితే ఉంటుంది. చాట్ జీపీటీ అంటే నార్మల్ గా మనకు తెలిసిందే. చాట్ జీపీటీ అంటే ఏంటి, మనకి ఏమైనా ఒక విషయం తెలుసుకోవాలంటే, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మనకు వస్తువు గురించి కానీ ఒక ఏరియా గురించి కానీ తెలుసుకోవాలంటే దాన్ని టైప్ చేస్తామంటే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అంతా మనకి A to Z, అది ఎప్పుడు పుట్టింది, ఎక్కడుంది, ఏంటి, ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ వరకు అయితే చాట్ జీపీటీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు దీంట్లో ఒక అప్డేట్ ఏంటంటే, ఇంచుమించుగా ఏఐ లాంటిది. ఇప్పుడు ఏఐ మొత్తం వరల్డ్ మొత్తం ఏఐ అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏఐ అని చెప్పలేం, కానీ వీళ్ళు కూడా ఆ చాట్ జీపీటీతో మనతో చూస్తుంది, మనం మాట్లాడింది అయితే వింటది, అలాగే మనతో పాటు మాట్లాడుతుంది అంట. ఇది ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఒక దీని గురించి అయితే సెర్చ్ చేసామంటే, ఇప్పుడు వంట చేయాలనుకో, వంట ఎలా చేయాలంటే దానికి సంబంధించిన అదే టిప్స్ ఇస్తుంది అనమాట. మనం దానికి మనం ఏమన్నా మన వెజిటబుల్స్ కానీ మనం ఏమన్నా గార్డియన్స్ పక్కన యాడ్ చేసినాం అనుకో, ఫొటోస్ ఏమైనా పెట్టామనుకో, అది పక్కన తీసుకొని వాటితో ఎలా అది చేయొచ్చు అని చెప్పేసి అయితే మనకైతే తీస్తుందంట. ఇదైతే చాలా మంచి ఫ్యూచర్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇదైతే మన ఫ్యూచర్లో ఇంకొంచెం మంచిగా అయితే అప్డేట్ చేస్తే సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే చాట్ జీపీటీ ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే స్పాటిఫైలో మనం ఇప్పటి వరకు సాంగ్స్ అయితే వింటున్నాం. రీసెంట్ గా మన ప్రీమియం వాళ్ళకి మాత్రమే లిరిక్స్ వస్తాయని చెప్పి ఏదేదో అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏఐ వాయిస్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి ఒకటి అయితే తీసుకొచ్చేసారు అనమాట అప్డేట్ అయితే. ఇందులో ఏంటంటే పాడ్కాస్ట్ ఉంటది కదా యాప్స్ లో, వేరే వేరే యాప్స్ లో అంతా కూడా స్పాటిఫైలో కూడా పాడ్కాస్ట్ అయితే వస్తుంది. అది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదైతే మనకి వేరే లాంగ్వేజ్లు పెట్టుకుంటాం కదా, రీజనల్ లాంగ్వేజ్లు పెట్టుకున్న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వేరే వేరే లాంగ్వేజ్లు అయితే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు మన పాడ్కాస్ట్ సంబంధించి వేరే దేని గురించి వినాలి, ఒక సబ్జెక్ట్ గురించి అంటే పాడ్కాస్ట్ అయితే వింటాం అనమాట. చాలా మంది యూట్యూబ్ లో చాట్ జీపీటీ చాలా సెర్చ్ చేస్తారు, కానీ స్పాటిఫై అనేది మన వర్క్ మనం చేసుకుంటానే మనం అయితే దాని గురించి అయితే తెలుసుకునేది. ఇంచుమించుగా నథింగ్ బట్ మన సాంగ్స్ అంటాం కదా, సేమ్ అలాగే పాడ్కాస్ట్ అంటాం. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, వేరే వేరే ఇదంతా ఎందుకు కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, వేరే లాంగ్వేజ్ లో పాడ్కాస్ట్ ఉంటది కదా, అది ఏఐ ద్వారా
మన రీజనల్ లాంగ్వేజ్ కి మనం వినేలాగా అయితే తీసుకొస్తున్నారంట. ఇప్పుడైతే వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు. ఇంకా అయితే ప్రతి ఒక్కరికి రాలేదు, ఇండియాలో అయితే రాలేదు, వేరే ఫారెన్ కంట్రీస్ లో అయితే వచ్చే మన ఇండియాలో కూడా వేరే లాంగ్వేజ్ లో ఉన్న పాడ్కాస్ట్ ని మన రీజనల్ లాంగ్వేజ్ లో ఎవరి రీజనల్ లాంగ్వేజ్ లో వాళ్ళైతే వినే అవకాశం అయితే తీసుకొస్తున్నారు స్పాటిఫై. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వన్ ప్లస్ లో ఒక ప్యాడ్ అయితే తీసుకొస్తున్నారు, ఐప్యాడ్ అయితే తీసుకొస్తున్నారు. వన్ ప్లస్ ప్యాడ్ గో అని చెప్పేసి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇదైతే మంచి స్పెసిఫికేషన్స్ లో ఉన్నాయన్నమాట. ప్యాడ్ గో అంటే గో అనే కొందుకు మనకు అంతే అర్థం అవుతుంది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, బడ్జెట్ లో వస్తుంది అని చెప్పేసి చాలా మంది అయితే చూస్తారు. వీళ్ళైతే మీడియాటెక్ డైమెన్సిటీ హీలియో G99 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. అలాగే 2K వరకు డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఇంచుమించుగా మనం చాలా మంచి తక్కువ రేంజ్ లోనే ఎక్కువ స్పెసిఫికేషన్స్ తో తక్కువ ప్రైస్ లో అయితే తీసుకొచ్చేస్తున్నారంట. 20 నుంచి 25,000 ఆ ప్రైస్ లో అయితే ఉంటది అనమాట. ఇంకా కరెక్ట్ ప్రైస్ అయితే చెప్పలేదు. నాకు తెలిసి ఇప్పుడు ఆఫర్స్ అయితే వస్తున్నాయి కదా, అమెజాన్ లో కానీ, ఫెస్టివల్ లో కానీ, అమెజాన్ కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ లో కానీ ఆఫర్స్ వస్తున్నాయి కదా. ఈ ఆఫర్స్ లో అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది క్వాడ్ స్పీకర్స్ తో విత్ డాల్బీ అట్మాస్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే October 6th లాంచ్ అయితే చేస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ఐప్యాడ్ అయితే ఈ ఆఫర్స్ లో అయితే ఎలాగో వస్తుంది, ఇంకా తగ్గే అవకాశాలు మినిమం 20,000 ఆ రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి అయితే ఐప్యాడ్స్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ ప్లస్ మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ కూడా మంచిగానే ఉంటుంది. లుక్ అయితే వేసేయండి. October 6th అయితే రిలీజ్ అవుతుంది. అప్పుడైతే మన వీడియోలో అయితే మనం ఇంకొకసారి అయితే చెప్పేద్దాం అనమాట. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే నథింగ్ CMF సబ్ బ్రాండ్ పెట్టిందని చెప్పేసి చూసుకున్నాం. దీంట్లో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాం. వాచ్ ఒకటి, అలాగే బడ్స్ ఒకటి, అలాగే చార్జర్ ఒకటి తీసుకొచ్చేస్తారని చెప్పాము. వీళ్ళ పేర్లు కూడా రీసెంట్ గా ప్రీవియస్ వీడియోలో మనం అనౌన్స్ చేసాం అనమాట. వీళ్ళైతే ఆ పేర్లు తీసుకొచ్చేస్తారు. ఇప్పుడైతే ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన ప్రైజెస్, దాని స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ ఎలాగో రిలీజ్ చేశారు కాబట్టి ప్రైజెస్ అయితే తీసుకొచ్చేసారు అనమాట. ఎందుకు తీసుకొచ్చేసారో మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కదా, ఆఫర్లో కానీ పెట్టినామంటే ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్తుంది, ఎక్కువ మందికి వాళ్ళ ప్రోడక్ట్స్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే తీసుకొచ్చేసారు అనమాట. ఫస్ట్ మన ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వాచ్ ప్రో, CMF లో వాచ్ ప్రో అని చెప్పి ఆ వాచ్ అయితే ఉంటుంది. ఇదైతే 1.96 inches AMOLED డిస్ప్లేతో వచ్చేస్తుంది. అలాగే 13 days వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే వీళ్ళు స్మార్ట్ వాచ్, ఇది బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. ఇంకా అన్ని తెలిసిందే కదా, ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అన్ని హెల్త్ కి సంబంధించిన అన్ని ఉంటాయి మనకి. ఇంచుమించు ఫోనే అది. ఇది మెయిన్ గా వచ్చేసి 4,999 బేసిక్ ప్రైస్ అయితే పెట్టారనమాట. ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లాంచ్ అయితే అయింది కదా, స్పెషల్ లాంచ్ కింద ఆఫర్ లో అయితే ఫ్లిప్కార్ట్ లో అయితే 3,999కి అయితే 1,000 రూపాయలు తగ్గించేసి అయితే తీసుకొస్తారు అనమాట. ఒకసారి అయితే ప్రీ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు అయితే చేసుకునేయండి. ఇప్పుడు నాకు తెలిసి అయితే ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు లేదా రేపు ఎల్లుండికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ఇన్సైడ్ అయితే బాగుంటది. ఇంకా నథింగ్ వాళ్ళంటే ఇంకా మంచి, నాకు తెలిసి ప్రోడక్ట్స్ అయితే మంచిగానే ఉంటాయని చెప్పి నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ బడ్స్ గురించి వచ్చేస్తే బడ్స్ ప్రో అనమాట. దీంట్లో అన్నిట్లో ప్రో అయితే ఉంటుంది. వాచ్ ప్రో, ఇది బడ్స్ ప్రో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే 39 hours వరకు మనకైతే బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అల్ట్రా బేస్ టెక్నాలజీతో వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మంచిగానే ఉంటుంది. మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఎలాగో వస్తుంది, మనకైతే మంచిగా అవుట్పుట్ అయితే ఉంటుంది. నార్మల్ ప్రైస్ వచ్చేసి 3,499 అయితే ప్రైస్ అయితే ఉంది. కానీ ఆఫర్ కింద అయితే 2,999 అయితే ఉంది. 500 అయితే తగ్గించేసారు అనమాట. ఒకసారి అయితే లుక్ వేసేయండి. ఇంకొక అడాప్టర్ అయితే, ఛార్జింగ్ అడాప్టర్ అయితే తీసుకొచ్చేసారు అనమాట. 68 watt జెన్ ఛార్జర్ అని చెప్తున్నారు వీళ్ళు. దీని పేరు అయితే వీళ్ళు ఇంకా దాని గురించి చెప్పాం చాలా సార్లు. ఒకటి వచ్చేసి టైప్ ఏ కేబుల్ అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి 2 holes టైప్ C కేబుల్స్ అయితే మనం ప్లగ్ చేసుకోవడానికి అయితే ఉంటది అనమాట. దీంట్లో ఆఫర్ అయితే ఏం లేదు. నార్మల్ ప్రైస్ అయితే పెట్టారు, 2,999 అయితే పెట్టేశారు అనమాట. దీని గురించి ఆఫర్లు అయితే ఏం లేదు. నాకు తెలిసి దీనికన్నా 2 బడ్స్ ఉన్నాయి, అలాగే వాచ్ ప్రో ఉంది కదా, ఈ 2 ఎక్కువ క్లిక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి నా ఫీలింగ్. ఎందుకంటే ఈ ఛార్జర్ అనేది నార్మల్ గా ఎక్కడైనా మనకు దొరుకుతుంది. దాని గురించి పెద్దగా మనం ఛార్జింగ్ మొబైల్, ఇప్పుడు మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఫోన్ పైన పెట్టినంత శ్రద్ధ మనం ఫోన్కి పెట్టే ఛార్జింగ్ పైన పెట్టడం, ఛార్జర్ పైన కానీ. కాబట్టి ఈ ఛార్జర్ కన్నా ఈ 2 ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయన్నమాట, మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. ప్రీ ఆర్డర్స్ తీసుకునేస్తున్నారు వీళ్ళైతే. ఆఫర్లు 1,000 రూపాయలు, దానిపైన 1,000 రూపాయలు, వాచ్ పైన అయితే 1,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. దీనిపైన బడ్స్ పైన అయితే 500 అయితే తగ్గుతుంది. ఒకసారి అయితే లుక్ అయితే వేసేయండి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన ఏమన్నా కామెంట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ లో తెలియజేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ సింబల్ కానీ అలా కొట్టేస్తే మేమైతే కొత్త వీడియోస్ మీకైతే ఇలా అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బై బై.